రెండో తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారని చూద్దామా? రండి. ఆ తేదీలో పుట్టిన వారిని చూస్తేనే నేను కూడా ఇలాగే ఉన్నాను, నేను ఇలాంటి సాధన చెయ్యొచ్చు అనే ఒక మోటివేషన్ మీకు ఆటోమేటిక్గా కలుగుతుందండి. అలాంటి విషయాల్ని ఇప్పుడు చూడండి. రెండో తేదీలో పుట్టిన వారు ఎంటర్టైన్మెంట్ అని చేస్తున్నాను. ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనేటప్పుడు చూడండి, 20వ తేదీలో పుట్టిన అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళు చేయని ఎంటర్టైన్మెంటా? సరే, నాన్నగారు చేసేసినారప్ప, అక్కినేని నాగేశ్వరరావు గారు. దాని తర్వాత నెక్స్ట్ 29వ తేదీలో పుట్టిన అక్కినేని నాగార్జున గారు. సో దానివల్లే అచీవ్మెంట్. మణిరత్నం గారు రెండో తేదీ పుట్టిన వాళ్ళు, జూన్. మణిరత్నం డైరెక్షన్ గురించి తెలుసు. వాళ్ళు 2 జూలై. 29th అక్కినేని నాగార్జున గారు గీతాంజలి సినిమా చూశారు కదా. సో ఇళయరాజా గారు, వాళ్ళ నేమ్ చెప్పాలి, మ్యూజిక్ మాస్ట్రో. సో ఇళయరాజా గారు 2 జూన్ పుట్టినారు. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వండి, ఆయన నంబర్ 1 మ్యూజిక్లో. అలాంటి మ్యూజిషియన్. సో 2వ నంబర్లో పుట్టిన హిందీ డైరెక్టర్ సత్యజిత్ రే గురించి మీరు వినుంటారు. ఆయన 2వ నంబరే. 2వ తేదీ మేలో పుట్టినారు. అను మలిక్ వినుంటారు, హిందీలో మ్యూజిక్ డైరెక్టర్. 2 నవంబర్ ఆయన, 2 నవంబర్. సో నర్గిస్ అని ఒక నటి, బాలీవుడ్ నటి. సో 2వ తేదీలో పుట్టిన గౌతమి 2వ తేదీలో పుట్టినవారు. ఎందుకు దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి 2 ఆగస్టులో పుట్టినవారు. వండర్ఫుల్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు కాదు, తమిళ్ కొన్ని చేసి ఉండారు అనుకుంటా. 2 సెప్టెంబర్ పుట్టిన వాళ్ళే పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. సో 2 సెప్టెంబర్ పుట్టిన వాళ్ళే కిచ్చా సుదీప్, ఈగా సినిమా తీసుకొచ్చారు కదా, ఈగా సినిమా. ఎందుకు గాంధీ, మోహన్ దాస్ గాంధీ 2వ నంబరు. 2 అక్టోబర్లోనే లాల్ బహదూర్ శాస్త్రి. 2 నవంబరే షారుఖ్ ఖాన్ పుట్టింది. షారుఖ్ ఖాన్ పవర్ఫుల్ యాక్టర్. స్టిల్ ఏం యంగ్గా కనిపిస్తారు, ఆల్మోస్ట్ నియరింగ్ 60. సో 11వ తేదీలో పుట్టినవారు ఈవెన్ థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెన్షన్. దిలీప్ కుమార్ 11th పుట్టినవారు. 11th అమితాబ్ బచ్చన్ గారు 80sలో ఉన్నారు, ఇప్పుడు కూడాను 2030sలో ఉండే ఏజ్ హోస్టింగ్ చేస్తారు. 11th పుట్టినవారు. డేట్లో పుట్టిన వాళ్ళని చూసేటప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఎంతవరకు మనం చేసుకోవచ్చు.